వెల్కమ్ టు 77 టీవీ. ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మండల కేంద్రమైన నాతవరంలో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఎస్ఎస్వి నాయుడు జెండాని ఎగురవేసి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. అలాగే పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ రామారావు జెండాని ఎగురవేసి పిల్లలకు మిఠాయిలు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏఈ చంద్రమౌళి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయరాంబాబు, మండల విద్యాశాఖ అధికారి వరహాలబాబు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ హరి, రెవెన్యూ సిబ్బంది, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం ఇంకో మాట చెప్పాలి. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే ఒక పెద్ద ఇది ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్లను కానీ వ్యవస్థలను కానీ నాశనం చేయకూడదు. మద్యపానానికి దూరంగా ఉండాలి. సో ఇవన్నీ చాలా వరకు మీరు అందరూ అవలంబించాలి. మోసాలకి, నేరాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గర అవ్వకూడదు. నిజాయితీగా ఉండాలి. మనం ఏదైనా నిజాయితీగా ఉంటే దాని నుంచి వచ్చే ప్రతిఫలం అనేది మరింత సంతృప్తిని ఇస్తుంది. అటువంటి నిజాయితీని మనం అవలంబించుకోవాలి. ఇవన్నీ మీరు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 77 సంవత్సరాలు ముగించుకున్న 78లో అందరం అడుగుపెట్టాము. ఇలాగే ఇంకొక మనము అందరం కూడా జెండా ఎగరవేయాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంతటి మహా అవకాశాన్ని ఇచ్చిన నాతవరం పబ్లిక్కి, మా పోలీస్ స్టేషన్ సిబ్బందికి అందరికీ ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకొని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ వేడుకల సందర్భంగా మనకి స్వాతంత్రం రావడానికి ముఖ్య కారకులైనటువంటి ఇందాక మన ఎంపీడీ గారు రచించిన పాటలు అందరినీ కూడా గుర్తు చేశారు. వాళ్ళందరినీ కూడా స్మరించుకుంటూ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇవ్వడంలో ఎంత అయితే వాళ్ళు సేవ చేశారో, ఎంతోమంది అమరులయ్యారు. వారి సేవల్ని, వాళ్ళ అమరులైన వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించుకుంటూ వాళ్ళు చేసే సేవలందరూ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళు మనకి ఇచ్చిన స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తూ కూడా భావితరాలు ఇచ్చారని అందరినీ మనసారా కోరుకుంటూ, పిల్లలు కూడా భవిష్యత్ తరాలకు ఉండే విధంగా టీచర్లు కూడా బోధన చేయాలని స్వాతంత్ర దినోత్సవం తాలూకా ముఖ్య ఉద్దేశం. మన స్వాతంత్ర ఏ విధంగా వచ్చింది కూడా వాళ్ళకి బోధించి భావితరాలకు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా ప్రత్యేకంగా చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.